గురుబాబా మెట్ట ఆమె సన్నగ్రామ మనం పాడినండి ఏమన్నా ఆయన గుట్టుగా చేసుకున్నామండి గురువు గారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించింది కదా అదే తిరుపతి దేవస్థానం కదండి తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కదా పోయినా అంటే ఆత్మశుద్ధి కడుపు సెలవు అవునండి గోవిందంటే ఆత్మశుద్ధి కడుపు సెలవు గ్రామాలకు సెలవమ్మ మన బిడ్డలకు సెలవ మన కొడుకులకు సెలవ ఒక గోవిందని మన అవసరం మన మనసులో తెలుస్తామండి ఉన్న కష్టాలు కానీ రాబో కష్టాలు కానీ ఒక గోవింద నామం ధరిస్తే ఎన్ని కష్టాలు కూడా పట్టాభిందరైపోతాయట అదే గోవింద నామం అది కాకుండా ఈ కథ ఏడుకున్న వారికి మంగళదేవ కళ్యాణం కదా ఇదే కళ్యాణం కానీ పెద్ద తిరుపతిలో చెప్పించుకోవాలనుకుంటే ఒక 50,000 రూపాయలు ఇచ్చుకుంటారు ఒక గంట ఉంటుంది 2 రొడ్డులు చేతులు పెట్టి ఉందామన్నా కానీ కొంచెం పంపించేస్తారు ఎంత ఇచ్చినా కానీ పంపించేస్తారు ఈ కమిటీ వారు ఎంత ఇచ్చినా కానీ పక్కడు తప్పదు అంటే ఏడుకున్న వాళ్ళకి ఎంతో ప్రీతి గురువు గారు కోల సమరం అంటే ఏడుకున్న వాళ్ళకి ఎంతో ప్రీతి అండి మసలా కోళ్ళేటి కోల సమరం ఏంటి గురువు గారు కోళ్ళేటి కోల సమరం ఏంటండి అనుకోవచ్చు ఏడుకున్న యావత్తు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భగవంతుడు సేవలిగిపోతూ ఉంటారు కానీ స్వాముల వారి గర్భంలో కరెంట్ అనేది ఉండదండి నందా దెబ్బల కాంతిలో మనకు దర్శనమిస్తా ఉంటారు అదే కాకుండా స్వాముల వారి బ్రహ్మోత్సవాలకి మానవేదంలో ఉదయకుతూ ఉంటే వస్తారు పల్లకి నమ్ములంటే ఎవరండి ఇక్కడ ఉన్న వారి నమ్ములు చదివి ఉన్న వాళ్ళే బ్రాహ్మలు ఇక్కడ మనం ఒంటి మొక్కల కాగడాలు వేస్తామా కానీ పెద్ద తిరుపతి 5 మొక్కల కాగడాలు వేస్తారు ముందు కాగడ వెళుతుంది వెనకాల స్వాముల వారి పల్లెకలో ఊరేగుతూ ఉంటారు పల్లెకలో స్వాముల వారు ఊరేగుతూ ఉంటే పెద్దవారు ఉన్నారంటే నమస్కారం చేసుకుంటారు ఇప్పుడే కొత్తగా పెళ్లిన చెట్టు ఉన్నారండి పల్లెకి ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు బస్సు ఉన్నారంటే పల్లెకి నటు ఇటు తూరుతూ ఉంటారండి కారణం చేత ఇంటి వద్ద కానీ ఆలయ వద్ద కానీ 7 గంటల వారికి మహాదేవ కళ్యాణం చెప్పించుకున్నప్పుడు అత్యంత 2 కాగడాలు గ్రహించుకొని కేజీ కానీ అర కేజీ కానీ చూడండి అమ్మ కమిటీ వారు కత్తి పెట్టుకుంటున్నారు కదా మన ఇంటిగానే నూనె తెచ్చుకుంటే మనకే మోక్షం ఉంటుంది అనుకోలేదు అవునవును కమిటీ వారు తెల్లవాళ్ళ కోలతో మనకు వచ్చి కాగడా నూనె వేసి ఎంత మోక్షం ఉంటుందో అంత వస్తున్నారు కానీ చేయించుకున్నవారు కానీ వచ్చిన కదా దాని కేజీ కానీ అర కేజీ కానీ డబ్బా కానీ 60 డబ్బా కానీ ఆ పాల మీద నూనె పట్టించారంటే సంవత్సరాల పాలు పొంగడం పొందుతా ఉండదు దయపార్తన గురువారు చెప్పుకున్నాం చెప్పుకోబోయేదే ఇప్పుడు చెప్పుకోవాలండి ఎక్కడి నుంచి ఆగమనం ఏర్పడింది ఎక్కడి నుంచే ఆగమనం ఏర్పడింది ఒక గంగ పుట్టింది గంగలోంచి ఒక జ్యోతి పుట్టింది జ్యోతిలోంచి 2 తామరాకులు ఉద్భవించిన తామరాకుల నుంచి ఒక పుష్పం పుట్టింది పుష్పం నుంచి ఒక చిన్నది పుట్టింది చిన్నదంటే శంకు చక్రాలతో చూడముతో నట్టున 3 గ్రహముతోటి
వచ్చిందండి. ఎంత ఎంత పెరిగి 12 సంవత్సరాల బాలవాసం వచ్చింది. పూర్తిగా తల్లి తల్లి పెట్టుకుంది అమాసు కొట్టు పెట్టుకుందండి. రోజుల కల్లా పెట్టింది. ఈ మూడు పుట్లు జగత్గా కపడ కావాలి కానీ కట్టుకొని అందుకే దేని బట్టి ఇద్దరు మట్టి పొద్దు ఉంటారు. అర్థం జరుగుతున్నారండి. ఎప్పుడైతే 6 మాసాల సత్తనిగా పోయిందో ఆకలేసిన ఒకటి పరిపాలనకి ఇచ్చిందండి. ఇప్పుడు ఉచితంగా పోయింది. 2 పుట్టిన తేడా జాగ్రత్తగా కాపాడుకోవాలని అచ్చతి ఏం చేస్తున్నా వెళ్ళి ఆకాశం వెళ్ళి సందమామ సూర్యచంద్రులను ధరించారు. కూడా చుట్టమల్లని ఏర్పడ్డారండి. వచ్చారు చెట్లు శ్రమలు వచ్చాయండి. ఈ సృష్టాంతా కూడా ఒక గుడ్డలు సృష్టించుకున్నదట. 2 గుడ్లు ఉచితంగా పోని ఈ 2 గుడ్డన్నా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలని అచ్చతి ఏం చేస్తావా ముగ్గురు ఎవరు తెలుసా? ఎల్లంపోన గ్రామానికి మనగాలు. ఇలా ముగ్గురు మనగాలు అయ్యి బాబు. ఎల్లంపం గ్రామానికి ముగ్గురు మనగాలు. ఎప్పుడైతే ఆ చేతికి ముగ్గురు కుమారులు జన్మించారో ఆ గర్భాసన ముగ్గురు కుమారులు జన్మించినారు కదా. ఈ ముగ్గురిని ఎలా జగత్తుగా కాపాడుకోవాలని ఆ చేతి ఏం చెప్తున్నా పెద్ద చేస్తామంట.
బాబు పుట్టెలు పట్టించండి బాబు ఇచ్చిండ్రు బాబు సామలట్టుకుపోతున్నారా ఈ ముగ్గురు కుమారులు కూడా అంతా ఇంత పెరిగి అంట ఎప్పుడైతే 12 సంవత్సరాలు వస్తున్నాయో ఈ ముగ్గురు కుమారులు కూడా తల్లిగారి వద్ద వచ్చి ఏమంటున్నారు ఈ ముగ్గురు కుమారులు కూడా రాజ్యాల మధ్య పడుతున్నదండి తూర్పు రాజ్యాల కల్లారం చూసి ఇది ఎద్దెత్త వైపు ఒక ఓటగా కలిసి బ్రహ్మపట్టం అనే పేరు పెట్టి బ్రహ్మ దగ్గర చెందిపోయేలా ఉత్తర రాజ్యాల కల్లారం చూసి ఇది వైకుంఠం అనే పేరు పెట్టి ఆ అదృష్టికి చెందిపోయేలా మనగిరి పర్వతాల కల్లారం చూసి కైలాసం అనే పేరు పెట్టి దగ్గరికి చెందిపోయేలా ఎప్పుడైతే ముగ్గురు మనకు రాజ్యాల మధ్య పెడుతుందో ఈ ఆశ్చర్యాల దక్షిణ రాజ్యాల దగ్గర పడిపోయింది దక్షిణ రాజ్యాలు పడిపోయింది ఈ ముగ్గురు కుమారులు ఎవరు రాజ్యాలు లేకుండా ఉన్నారు ఎవరు భూముల్ని ఆశ్చర్య ఆపేరు అడము తింటా ఒంటరిగా ఉందేమో మాట పరిస్థితి పోయింది చూడండి అమ్మ ముగ్గురు కుమారులు ఉన్నంత సమయం కూడా ముందు కొడుకులకి పెట్టి ఉంటే తినేది లేకపోతే పత్తుండేది ఎప్పుడైతే ముగ్గురు మనకు రాజ్యాలు పనిచేపెట్టిందో అటువంటి పడిపోయి మట పరిస్థితి పోయి కలియుగం పుట్టబోతుంది కైలాసం పెరగేస్తుంది చూసావా కామరస్తున్న చెట్టు వద్దకండి కామరేఖ పొల్లో కోస్తున్నాడు ఎప్పుడైతే కామరేఖ పొల్లో కోస్తున్నాదో ఆ చెట్టు కామాల గుర్తుకొచ్చింది ఈ కామలో నా చెట్టు కామనే కామ ఇది కామం కామం పురుషులు నిలబడి రాజ్యాలు తిరుగుతా ఉంది ఈ కలియుగంలో నరేంద్ర వాడు పుట్టి ఆ చెట్టు కామం తప్పసారిద్దుడు అరే నరేంద్ర వాడు పుట్టకపోతే పుట్టకపోయాడు ఆ గర్భాసనం గారు ఒక మహాను జన్మించారు ఒక్కలే కాకపోతే ఒక్కలైనా నా కామం తెరిచిపోతారా అన్నా కొడుకులని జ్ఞానం మరుసుకో ఈ ఆ చెట్టు ఏం చేస్తున్నా పెట్టారు నా మెడలో తాళి కట్టి ఈ భార్యగా చేస్తామని అమ్మ తీర్చమయ్యా అంటాము బ్రహ్మదేవుడు 2 సభలు మూసుకున్నాడు బ్రహ్మదేవుడు మూసుకున్నాడు మూసుకొని ముందు ముందు కలియుగం పుట్టబోతుంది కైలాసం మెరగదలుచుకున్నా నా తల్లి వచ్చి అన్న కొడుకుని కామందించమంటారమ్మా అంటే వాటిని ఆడకూడదు నేను ఆలకించకూడదమ్మా పోయి బ్రహ్మదేవా నువ్వు ఎలా మీద నువ్వు దేవుడిగా ఉంటావా అవునవును ఇట్టావా నా మాట లేకపోతే ఇద్దరిని అత్తమార్చేస్తానండి అత్తమార్చేస్తానండి ఎంత మాత్రం కూడా బ్రహ్మదేవుడు కళ్యాణం గొప్పకూడదని నిన్నెత్తము తీసుకుని
కైలాసముతాన శంకరుడు ఉన్నాడు. ఆయన వద్దకు ఆయన కానీ కళ్యాణంలో గొప్పలు అనుకో తిరిగి నా వద్దకరా నేను తప్పక కళ్యాణం చేసుకుంటానమ్మా. కళ్యాణం చేసుకుంటాడమ్మా అంటే ఆదిష్టుడు తెలివినాడు కాబట్టి అలా పక్కగా తొలగిపోయాడు. ఎప్పుడైతే పక్కగా తొలగిపోయాడో ఈ అతిథి ఏం చేస్తున్నా బ్రహ్మ పట్టణతే బ్రహ్మదేవుడు కళ్యాణంలో గొప్పవాళ్ళదని బ్రహ్మదేవుడు వ్రతం వచ్చింది. వైకుంఠ పట్టణం వెళితే ఆదిశుద్ధుల దగ్గర పంపాడు. నేనే కానీ కళ్యాణం గొప్పవాళ్ళనుకో అన్ని కూడా భస్మం చేశారు. నేనే కానీ అర్థం వచ్చిందా ఈ సృష్టి దానికి అర్థం లేకుండా పోతాయని వచ్చేది తల్లికి తెచ్చుకోకు అమ్మ దసరా కన్నప్ప మారడం ఎప్పుడైతే తల్లి ముందు ముందు తల్లి ముందుగా కలియగా పుట్టబోతుంది. కైలాసం వరదలుస్తున్నారు తల్లిలో వచ్చి ఇటువంటి మాటలు వాడకుండా ఆలకించుకోదమ్మా. ఏమిటి నాయన నువ్వు నా కొడుకువా నీటికి తల్లినా నువ్వు నా కొడుకు ఎలాగయ్యావు నీటికి తల్లిని ఎలాగయ్యానో ఒక్కసారి చెప్పుతాను చూడు. పోయి దగ్గర నాకు దొర్ర పుట్టేవా ఎంత చెప్పినా కానీ యాచేత ఆలకించలేదు. నీ మెల్లో నేను తాళి కడతాను కానీ నేను చూస్తే నాకు భయం వేస్తుందమ్మా. ఏమిటి నాయన చిన్నప్పటి నుంచి ఇంత ఎదిగేదా కొన్ని పెంచి పెద్ద చేస్తాను నన్ను చూస్తే భయం వేస్తున్నావా నా దగ్గర ఏముంది నాయన అంటుంది. నా దగ్గర ఏముంటుంది నాయన అమ్మాయి చేతిలో ఒక పెద్దను చేతిలో ధోని పెద్దను పట్టణ మూడెక్కలతను తనకులు చూస్తే దాకా దిగిపోయి ఉన్నాయి. నీ సర్వ శత్రువులుగా దారిపోతుండైతే కళ్యాణం చేసుకుంటానమ్మా. ఈ ఆచైతే కామంలో ఉండిపోయింది. ఏమి ఇస్తుందో తెలియకుండా సర్వ శత్రు కూడా శంకర దారిపోతుంది పోయిందా. చూడమ్మా ఎప్పుడైతే సర్వశత్రులు శంకరుడు దారిపోతుందో ఆచైతకి బలం ఎక్కువైపోయింది. శంకరుడికి బలం ఎక్కువైపోయింది. ఇటువంటి తల్లి కానీ ఎడమేతున్నదని మగవాళ్ళని చిన్నపుచ్చాడు. అలా ఆ చేతికి చెడిపోయేదా ఎలా బాగుంటావంటే చూడండి తల్లి ఆడవాళ్ళకి నిరసన ఉండదు
అవుతుంది. నా తల్లి బాధ కూడా ఇష్టం లేక అప్పుడు శంకరుడు అంటున్నాడు, అమ్మా, ఏమైనా తల్లి అదనవే తల్లి పుట్టరాదు పుట్టరాదు అడ్డమైన శుద్ధం వలండి ఎన్ని శుద్ధాలు చెయ్యాలి. ఏడేళ్ళ సంవత్సరాల బాలకుల వరకు మైన శుద్ధి చేసుకున్నట్లయితే మేమెల్లో తాళి కడతానమ్మా. ఈ యాచస్తే కళ్యాణంలో పోన్న సంతోషముతోటి ఇలా బాలసుందరులకు తాళి కడతాను కదా. ఎప్పుడైతే ఇలా బాలసుందరులకు తాళి వెళ్ళిపోతుందో శంకర గారు చేస్తారు. కన్నాతని కాలంతో కన్యనాథులు కాకుండా బాలసుందరుల తాళి వెళ్తుంది. గంగలో మురుగుతుంటే గంగంతా పుట్టుబడిపోతుంది. ముందు గుళ్ళు గోపురాలుగా ఉంటాయి, పూజలు పునస్కారాలు ఉండవు. పోయి గంగ ఆ కన్నా తల్లి కాలంతో కన్నీ ముందు కన్నీ వస్తు వస్తుంది. ఆ తల్లి మీద దొరకకుండా దాపు గంగ ముందు గంగాదే వెళ్ళిపోతుంది. వెనకాల ఆచేతి గోగే కొన్ని వేసుకొని వెళ్ళిపోతుంది. ఈ ఆచేతి కాకలేక కాకలేక అంటే ఆయన గంగావరం సావుకారు గారు తెలిస్తే ఉండదని కలగన్నా ఉత్తర కలిగించున్నారు. వారి వరకు కూడా మారి వాడు మహాదేవి వాళ్ళ కాపాడు కాగా చూసావా. ఈ గంగా ఆచేతికి ఆకలేక ఆకలేక వచ్చి పోయి శంకర నీవేమో నీ తల్లికి దొరకకుండా దాక్కోమన్నావు. నీ తల్లిని కాదని ఎక్కడ ఉండగలనయ్యా? నీ తల్లిని కదని నీ శంకరుడు శరణ కొరిందా. ఎప్పుడైతే శరణ కొరిందో వచ్చే గంగాదేవుని ఇప్పుడు తలకంలో బంధించడం పోయిందా. అలా గంగాదేవి శివుడి తలలోకి వచ్చిందండి. అప్పుడు గంగాదేవి ఉంటుంది, పోయి శంకర ఈ తెగలోని నేను ఎవరు లేకపోతున్నాయన ఆయన అంటుంది. ఈ తెగలోని ఎవరు లేకపోతున్నాయన గంగాదేవి తూర్పు భాగంగా విడిచిపెట్టాడు. అంటే గౌతీ మహామును సృష్టించిన గోదావరి అయింది. ఆ చెట్టు శంకరుడు పోయి శంకర ఇంకా వినపా సందర్భంగా తాను చేస్తున్నాము. గంగల దృష్టి నీ దగ్గర పెట్టుకున్నావా? అదిగో 7 పుస్తకంలో కోనే ఉంది. ఆ కోనెలో స్నానం చేసినామన్నావు. ఆ కోనెలు చూస్తే యాచిత చూస్తే పసుపు కుంకుమ రాసి ఇంటి మధ్యలో శుద్ధి చేసుకుంటారు. శుద్ధి చేసుకుంటుందండి. శుద్ధి చేసుకుని సంతోషంలో దగ్గర వచ్చట వల్ల చెప్పని మాదిరిగా అమ్మాయిని శుద్ధి చేసుకొచ్చాను. నా మెల్లో తాళి కట్టవయ్యా అంటారు. మా నీ మెల్లో నేను తాళి కడతాను కానీ నువ్వు చూస్తే 7 దాళ్ళప్పుడు ఎగబాటుపోయి ఉన్నావు. నేను చూస్తే అడుగుంటానేమో. నేను తాళి కడదామంటే నీ మెడ నాకన్నా తేలదమ్మా. ఎప్పుడైతే పైతాడు చెట్టులాగా తెత్తరిగిపోయిందో ఈ శంఖని ఎత్తలేనా ఇలా ఆచేస్తే కామం కామంట పప్పు కూలిపోయింది. కామం కామంట ఎప్పుడైతే ఆచేస్తే కామం కామంట పప్పు కూలిపోయిందో చూసా శంకరుడు వైకుంఠ పట్ట వెళ్ళి ఆదిష్ణుడు కలుసుకున్నాడు. ఆదిష్ణుడు శంకరుడు కలిసి బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవుని బతికించుకున్నారు. ఈ ముద్రనాథంలో కూడా తల్లిగారు నా బూడిద వద్దకు వచ్చారు.
తల్లి గారు ఉన్న మూడు పోతలు వచ్చి "అరే, నా తల్లి బతుకున్న సమయం కూడా కామం కామంటా మూస్తుంది తల్లి తల్లిగా ఉండాలి కామం కామం లాగా తెలుసా అంటే తల్లిలో ఉన్న రచోగరం అంతా తీసుకుని మన ముగ్గురు కూడా పంచుకోవాలి అలాగే తల్లి గారు కూడా సమ భాగాలుగా వేసి ఒక భాగం తీసి ఒక పక్కన పెట్టారు మూడు భాగాలు వేసి దాంట్లో మొదటి భాగం తీసి అన్న వల్ల బాలకం చేస్తారు బ్రహ్మదేవుడు రాతలు రాశాడండి శంకరుడు ప్రాణం పోస్తాడు ఆదిష్ణుడు ప్రాణం పోస్తాడు దేవా కర్తవ్యంగా పేరు పెట్టి బ్రహ్మదేవుడి కళ్యాణం నాయన బ్రహ్మదేవ ఈ భార్యలో తీసుకురాయన గురువు చాలా కంగారు ఉందండి అమ్మంది ఇక్కడ కట్నం పొందని బాధపడదు ఏం చేస్తా భార్య తీసుకెళ్ళి అంటే రెండో భాగం చేస్తామని ఆది లక్ష్మీ చేస్తామని అదిష్టుడు కళ్యాణం పోయిందా చెప్పడం చేసుకుంటున్నాడు అంటే చాలా కంగారు నాకు అంటే ఇద్దరు చేస్తున్నారు మూడో భాగం తీసుకొని పార్వతి అనే పేరు పెట్టి శంకర కళ్యాణం పోయిందా ఆయన శంకర నీ భార్య తీసుకుని ఆయన తీసుకుందాం చాలా కంగారు ఉందండి కంగారు పడద్దంటే కళ్యాణం వచ్చిన ఒక్కసారి ఆగదు కంగారు కూడా పెళ్లి అయిపోతుంది పట్టుకోవాలి పర్లేదు దాన్ని పెట్టుకో దాన్ని పెట్టి తీరా ఎక్కడ కాదు పెట్టి అక్కడ పెడతాను ఈ ముగ్గురు కూడా ముగ్గురు వాళ్ళని తెలుసుకున్నారు పట్టుకుప్పుడు బూడిది మిగిలిపోయిందట దానివల్ల బాలకుమారు చేస్తారు నేత్రాలు పెట్టి చక్రాలు పెట్టి రాసుభవనం చేసి వదిలేసి ఈ ముగ్గురు తిమ్ముతులు ఏం చేస్తున్నారు వస్తుందేమో కామం కామంట కూడా తెలుస్తుంది ఎదురుకుండా చూసిన ముగ్గురు కుమారులు కనిపించారు ఈ ముగ్గురు మగవాళ్ళ చూడగానే బాబు మీరు ముగ్గురు ఎవరు నాకు ఏమవుతారని ఆయన అంటుంది దాంట్లో పెద్దవాడు పైకిలేస్తున్నాడు నా పేరు బ్రహ్మదేవుడు నా పేరు విష్ణుమూర్తి నా పేరు ఆయన ఓయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వీరు ముగ్గురు నాకు ఏమవుతారని ఆయన అంటుంది ముగ్గురుని దాంట్లో పెద్దవాడు బ్రహ్మదేవుడు పైకిలేస్తున్నాడు నీకు రూపం లేకుండా పోయింది అసలు నీకు రూపమే లేకుండా పోయిందమ్మా రూపం నీకు ఒక రూపం తెచ్చాను అంటే నేను బొమ్మలు చేసేవనే కానీ అనిపించమని కాదు అంటే నువ్వు నాకు కూతురు వరుస నేను నీకు తండ్రి వరుస నీకు నాకు తగదమ్మా అంటారు దాంట్లో వాడు రెండో వాడు విష్ణుమూర్తి పైకి లేస్తుంటున్నాడు అమ్మా నీకు రక్తంలో రక్తం కలిపాను కాబట్టి వస్తుంది కాబట్టి నీది నాది రక్త సంబంధం అంటే నువ్వు అక్క వరుస నేను తమ్ముడు వరుస నీకు నాకు తగదమ్మా అదే కాకుండా ముందు ముందు కలియుగం పుట్టబోతుంది కైలాసం మీద తెలుసుకున్నా నువ్వు కురపాలతో వెలుస్తావు నువ్వు ఎక్కడుంటే అక్కడ కుమ్మాడికి వెళ్ళకుండా గండి పోతున్నది కింద కాపలా పెడతారమ్మా గండి పోతున్నది కింద కాపలా పెడతారమ్మా అప్పటి నుంచే రక్త సంబంధం ఏర్పడిపోయింది అప్పటి నుంచే ఏర్పడింది దాంట్లో మూడో వాళ్ళు చిన్నవాళ్ళు లెగిస్తాడు అమ్మా నీ అవసరాన్ని కామం తీర్చలేకపోయినా కానీ ముందు ముందు కలియుగం పుట్టబోతుంది కైలాసం మీద తెలుస్తున్నారు నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి గెలుస్తాను ఏడు కోసం ధర్మంలో అని పెద్దవాడ కొండల్లో ఇంద్ర కేరాత్రి పైన కనకదుర్గ వెలుస్తాం ఇప్పుడు నీ మాట కదనకుండా కలియుగంలో కళ్యాణం చేసుకొని నీ కామం తప్పగా తీర్థానమ్మా అంటున్నారు అప్పుడు దాకా నన్ను ఏమి చేయమంటారని ఆయన అంటుంది అప్పుడు దాకా ఏమి చేయమంటారు ఆయన దిగుతూనే ఉంటున్నారా ఊరి మీద లోపడతారు ఎక్కడేళ్ళకి ఆగలేక ఆగలేక ఈ ఆచేతానికి ఉంది పొద్దున్న హెత్తనాడు కాకపోతుంది అలాంటి ఈ పంజరం ఉండదేమో పోతే ఒకే గడికి ఎత్తిపోతాం కదా అనుకుంటున్నాం ఎత్తిపోతాం అనుకుంటుందండి ఎవరో తెలుసా రూపం చూడే
పెట్టేసి మళ్ళీ బుద్ధిమాల కడేసుకుంది. మిగిలిపోయిన మనోసులు అరేయించాడు. దీన్ని ఇలాగే కానీ వదిలేస్తాం అనుకో, ఈ ఊరంతా కాలేసేసాడు. అలాగని ఆ చెట్టుకి ఏం చేస్తున్నారు? గుళ్ళో దేవతలు బంధించాడు. గుళ్ళో దేవత ఏమైనా ఊరుకుంటున్నా? దీని ఒకళ్ళ పెట్టే నైవేద్యం నాకు సరిపోదు ఆయన అంటుంది. అయ్యో దీన్ని పూజించాలంటే మనం పూజించినాం. ఊరి మీద వదిలేస్తాం అనుకో, ఊరి మీద పెద్దలను దీన్ని పూజిస్తారు. అలా 100 రూపాయలతోటి ఇలా పాల్సిందని వదిలేస్తాం అన్నట. అందరూ అలాగే పడుతున్నారే, ఈయన వచ్చి ఎలా పడుతున్నాడు అనుకోవచ్చు. కాశీ వెళ్ళిన వాళ్ళకి తప్పక తీరుస్తారంటే కలకత్తా. ముందుగా 3 మున్నస్తులు నిలబెట్టిన రూపమే కలకత్తా కాళీమాత రూపం. దూరపు నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా కార్యక్రమం దానికి మంచి రత్నంతుకులు జారిపోయినట్టు కనిపిస్తాడు. తెల్లవాళ్ళ వల్ల కానీ ఈ ఆశ్చర్య ఇలాగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక సినిమా ఉంది, ఒక పుస్తకం ఉంది. సినిమా చూసిన వరకన్నా బాగా అర్థమవుతుంది, వరకన్నా శ్రీనివాస పద్మావత కలియ వేదమహార సూత్రమహార సువర్ణమైన అరణ్య మాసంలోని 30 మునీశ్వరులు 70 ఋషులు యజ్ఞం తలపెట్టారు. యజ్ఞం అంటే తలపెట్టారు కానీ ఆ యజ్ఞం వచ్చిన ఫలము ఎవరికి దారిపోయాలో వాళ్ళే వాదాలు పడుకుంటున్నారు. ఈ యజ్ఞం కానీ జరిగిందంటే అట్టప్పుల్లో అట్టట్లాడిపోతాయి. ముందు కలియుగం పుట్టబోతుంది, కలియుగం పెరుసు వస్తుంది, పూజలు పురస్కారాలు ఉండవు. ఈ జరిగే తత్వం అంతా ఎవరికి
నీ కలియుగంలో కమ్మన కలహ భోజనం కమ్మలన్నావు కానీ భూలోక పట్టమన శారద నది తీరన కోటి మురాసున్న ఎదురు పెట్టే ఆ ఎదురు దాకా వెళ్ళే వరకు నీకు కమ్మన కలహ భోజనం దొరుకుతుంది నాయన కానీ నీ అందరూ కూడా తండ్రి ఎలాగొన్న గురుగారు ఉన్నాక వచ్చాడు తపస్సుల వద్దకు వచ్చిన అనంతర వారు ఏం పని కలుగుతున్నారు బాబు ఒత్తులు రేపు వెళ్తాం ఇవాళ కదా అయినా ఇవాళ ఎక్కడ ఉన్నాం నారాయణ 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 నారదముని ఆయనకి ఎలాగా కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు పడుతున్నాడేమో ఆ శివుల్లో పొట్లు మొలిచేసాయ్యా చెట్లు మొలిచేసాయి దగ్గరికి గణించు నారదముని నారదముని కొమ్మపడేసిందా ఈ ఊర్లో కానీ ఇచ్చిన వారు నాకన గొప్పవారు ఎవరు ఉండరు ఉండబోరు నువ్వు ఉన్నావు కాబట్టి ఒక్కసారి వారి పేరు మనకు వివరించుము అక్కడక్కడ పిచ్చికలు రాసుకునే బ్రహ్మదేవుడు అక్కడక్కడ పిచ్చికలు రాసుకునే బ్రహ్మదేవుడు ఆ గీతలు రాసిన పవన్ గాడు జిగ్నల్ కదా ధ్వంసం అంచుకుంటున్నాడు ఆయన అక్కడ గొప్పవాడా మిమ్మల్ని ఇచ్చిన వాడు ఏముందా వెళ్ళగారు చిన్నగారు వచ్చారు ధ్వంసం చేస్తారు నారదా ఆయన అక్కడ గొప్పవాడా మిమ్మల్ని ఇచ్చిన వాడు ఏముందా నారదా అట్లాగైతే నేను వెళ్ళి చూసి వచ్చేదని ఇంకా పేదవాళ్ళు మీరు చెప్పమంటే కోపం పెడతాయ్యా నువ్వు చర్చలో పలికినొచ్చు నాకు ఏ రకమైన కొత్త పాపాలు ఉండవయ్యా శంకరుడు మిమ్మల్ని మిషన్ వాళ్ళు నారదా ఏమిటి నారదా
నారదా దేవుడి నారదా ఒక సుసమైన కపలా ఉండేటి వాడు ఆ బీర్పు మొక్కవాడు ఆయన అక్కడ గొప్పవాడా ఇచ్చిన వాడు ఏమనుందిరా నారదా అట్లాగైతే నేను శిష్యు వచ్చిపోయి ఇంకా ఏమనుందిరా మీరు సుత్తే ఒకసారి అవునవును నేను సుత్తే బ్రహ్మచారిణయ్యా బ్రహ్మచారివా ఈ సోదరులాగానే నారదా ఈ చిలక పలుకు ఎవరు తెలియనారదా నారదా ఒక పిల్ల ఎలా ఉంటామంటే ఆ పిల్ల తీయాలన్నా ఉంటామదే కదయ్యా నారదా ఒకటి కలపాలన్నా ఒకటి వెళ్తీయాలన్నా నీ వల్ల అవుతుంది నా వల్ల అవుతుంది నారదా నువ్వు సత్యం పలికినొచ్చు నీకు ఏ రకమైన తప్పతప్పాలు ఉండవయ్యా ఆ చెప్పు అలా లేకుండా అల్లొచ్చింది అయినది చెప్పు మేమని వచ్చిన ఎప్పుడు కుమారేసి ఇది అంత ఏటయ్యా బిజీ వచ్చేస్తుంది నాకు తెలిసి సిగ్గు లేకుండా ఒక ఆడ స్త్రీ చేత కాడు పెట్టించిన ఆదిష్టము ఆయన అక్కడకపోవడం మిమ్మల్ని వచ్చిన వాడు నారదా ఏ గూటి సిల్క ఆపలికలు పలికాయంట నువ్వు ఎన్నో చూసినా నువ్వు ఏల మనిషివి కానీ నువ్వు నా మనిషివి కాదయ్యా నారదా ఈ శివుడు కలిసి ఎవరు గొప్పవారు ఎవరు శాంతవంతులు నారదా నేను వెళ్ళి చూసి వచ్చేదను నేను వచ్చే వరకు కూడా నా యొక్క రాజపరిపాలన చూడము అలాగే చూసిన చాలా బాగుందా నేను వెళ్ళి వచ్చేదాను కదా రొమ్ములు స్కిల్ ఇక్కడ దొరకనా ఓయమునిందిరా నీకు ఈ రూట్ అంతా తిరిగా కాబట్టింది ఆయన లోపల నాకు సుప్పడిగా నాగబట్టింది తిరిగిరా పిల్లవారు పిల్లి ప్రహణి గారు ఎందుకంటే మనకి మంగళ కళ్యాణం జరగబోతుంది కళ్యాణం మన రూపాయలు కూడా ఉండాలని రూపాయలు కనిపిస్తున్నారు వారి కుటుంబాన్ని వాడు మంగాదేవి దుర్గా తల్లి ఈ ఊరు హేమంత ముత్తానమ్మ తల్లి ఎలవైనా కాపాడుగా వారి మాటల కంచి ముఖమారి దగ్గర వెళ్తున్నాడా వరమే కానీ వరదంటే నీకు నాకు కనుక సాప్రకారం పడతాడు లోపలికి వచ్చిన మనందరి వారు ఏ పని కనపడుతున్నారు పోయిందా బ్రహ్మదేవా ఏదైనా కష్టకాలు వచ్చినప్పుడు అయ్యా బ్రహ్మదేవా నేను ఇంటి పుట్టించమని అందరిలో కలిసి మనసులో తెచ్చుకుంటారయ్యా అయ్యా బ్రహ్మదేవా ఇదే నా చెప్ప
మొత్తం తప్పకుండా ఎప్పుడైతే బ్రహ్మదేవుడిగా సాంబ్రాణి పెట్టాడో ఆ బొమ్మ పట్టాలి వచ్చిన మునస్తుల పట్ట చూడనప్పటికీ అప్పుడు వచ్చిన మునేశ్వరుడు ఏమంటున్నాడు పోయి శంకర పోయి పరమేశ్వర ఏంటి నీ గర్వము ఏంటి నీ అహంకారం లోకం కావాలంటే 7,777 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. నానా ఈ తనే అంటాను మళ్ళీ చెప్పు 7,777 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. అంటే నడుమ తగ్గిందండి అంటే ఈ రోజు కిరాయి తక్కువ అంట. ఓకే తక్కువ గురుగారు ముందు చెప్పాను పోయి శంకర పరమేశ్వర అటువంటి గురుగారు ఎక్కడ వస్తే నువ్వు ఊసాటం లేదు నువ్వు మాట్లాడటం లేదు నువ్వు ఆ రజాగుణంతో నాకు 3వ నెత్తంతో నీకు శబరి గర్భం నీకు పూడకమంటూ అనేక రకమైన బిల్లు ఉంటాయి నీకు గొప్పలు అంటూ ఉంటాయి కానీ శంకర పరమేశ్వర ఈ యొక్క ఆడ స్త్రీ కూడా నీ యొక్క పూజకి ప్రసిద్ధి కాలేవయ్యా